నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో 4 స్తంభాలపై మహోజ్వల భారత్, యువత, మహిళలు, రైతులు, పేదలు కీలకం, 140 కోట్ల మంది కలలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలైన బడ్జెట్ సమావేశంలో ఒక వార్తను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక నేడే కేంద్ర బడ్జెట్ సభలో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల అనే మరొక వార్త ఉన్నది. జ్ఞానవాపి భూగర్భ గృహంలో పూజలు చేసుకోవచ్చు, వారణాసి జిల్లా కోర్టు అనుమతి అనే ఒక వార్త కూడా ఉన్నది. వీటితో పాటు 2 సీట్లు ఇస్తానన్న ఇంకా కావాలంట, అందుకే ఒంటరి పోరుకు నిర్ణయం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా వెల్లడి అనే వార్త కూడా ఇందులో ఉన్నది. మరొక వార్తగా ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట అనే వార్త కూడా ఇందులో ఉంది. ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ, నిర్మాణ సంస్థకు రాసిన లేఖల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావనని ఒక సమగ్రమైన కథనాన్ని ఈనాడు పత్రిక ఇచ్చింది మేడిగడ్డ పైన. వీటితో పాటు ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ, త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి అనే మరొక వార్త కూడా ఉన్నది. ఇక మరొక వార్త, నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు, టీవీ సినిమా రంగస్థల కళాకారులు కవులకు అందిస్తాం, ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ఉన్నది. ఇక మరొక ఆసక్తికరమైన వార్త ఇందులో ఉన్నది. నాగోబా ఆలయం నుంచి మరో 2 గ్యారంటీ పథకాలకు శ్రీకారం, ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రాక, మంత్రి సీతక్క వెల్లడి అనే ఇంకో వార్త కూడా ఉన్నది. ఇక పోలీసు అక్రమాలపై పంజాగుట్ట ఠాణా నుంచి ఒకేసారి 85 మంది బదిలీ, వరుస ఘటనల నేపథ్యంలో నగర సిపి సంచలన నిర్ణయం అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. హేమంత్ సోరెన్ అరెస్ట్, అంతకుముందు సీఎం పదవికి రాజీనామా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపై సోరెన్ అని ఇద్దరి ఫోటోను ఒక దగ్గర ఇచ్చి పూర్తి వార్తను ఇచ్చింది ఈనాడు పత్రిక మొదటి పేజీలో. అవినీతి పరులపై ఉక్కుపాదం అనే వార్త ఉన్నది. ఇక వీటితో పాటు గ్రూప్ 1లో అదనపు ఖాళీలన్నీ, వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ అని ఒక వార్త ఉన్నది. వీటితో పాటు యుఏఈలో హిందూ ఆలయం అని ఫోటో ఉంది, ఫోటోతో కూడిన ఒక వార్త మొదటి పేజీలో ఉంది. నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ అనే వార్త కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. ఇవాళ చాలా వార్తలు ఈనాడులో వచ్చినాయి. ఇక పంజాగుట్ట ఠాణా ప్రక్షాళనని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో హైలైట్ చేసింది. పెండింగ్ చాలానాల గడువు పెంపు అనే వార్త కూడా మరొకటి ఉన్నది. గ్రూప్ 1పై దారేటు అనే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా మొదటి పేజీలో వచ్చింది. 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనే వార్త కూడా ఉన్నది. నంది ఇక గద్దర్ అవార్డు అనే వార్త కూడా ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ఇచ్చిండ్రు. 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు అనే వార్త కూడా ఇందులో ఉన్నది. హోంగార్డుల నియామకం అనే వార్త ఉన్నది. ఖర్చు బారెడు, ఫలితం జానెడు, సాగునీటి రంగంలో 10 ఏళ్ల పరిస్థితి ఇది, 1.82 లక్షల కోట్ల వ్యయంతో తడిసింది 17.24 లక్షల ఎకరాలే అని ఇరిగేషన్కు సంబంధించిన ఒక వార్త ఉన్నది. కాళేశ్వరంపై గవర్నర్కు కాగ్ ఆడిట్ నివేదిక అనే దానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఆమెకు అండగా సీఎం, వీధి వ్యాపారి కుమారికి రేవంత్ అభయం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. కేసీఆర్ కోర్టుకు రావాల్సిందని మారికెన్ ఠాకూర్ ఫిర్యాదు సంబంధించిన ఒక వార్త ఉన్నది. జ్ఞానవాపిలో పూజలు చేసుకోండి అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. అడ్డగోలు విద్యుత్ కొనుగోలు, ఒక్కో పోస్టుకు 30 లక్షలు అనే కథనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చింది. మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేం, స్పష్టం చేసిన హైకోర్టు అనే వార్త ఉన్నది. పంచాయతీల్లో ప్రత్యేక పాలనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ అనే వార్త ఉన్నది. వీటితో పాటు గెలిచాక పూర్తి స్థాయి బడ్జెట్ అని మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. శతాబ్దాల కళ సాకారం అని ఒక వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చింది. సోరెన్ అరెస్ట్ సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక సాక్షులు ఎప్పటిలాగా 5-6 వార్తలు మొదటి పేజీలు ఇచ్చి లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చారు. అందులో టాప్ ర్యాంకులో అశ్విన్ అనే వార్త ఉన్నది. బడ్జెట్కు ముందు లాభాలు అనే వార్త ఉన్నది. రాహుల్ కాన్వాయ్ యాత్రలో అపశృతి అనే వార్త ఉన్నది. పేటీఎంకు ఆర్బీఐ శాఖ అనే వార్త. కేజ్రీవాల్కు 5వ ఈడీ సమన్లకు సంబంధించిన వార్త ఉన్నది. ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు కొన్నారు తిన్నారు, ఫార్మాసిటీ మాటున పెద్దల భూదందా, తక్కువ కొని అధిక ధరకు అప్పగింత అనే వార్త కథనాన్ని సాక్షి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. నంది కాదు గద్దర్ అవార్డులు అనే వార్త ఉన్నది. ఏడాదిలో ఉద్యోగాల భర్తీ అనే వార్త ఉన్నది. ఇక 6,100 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సీ అనే వార్త,
ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం అనే వార్త ఉన్నది. సర్పంచుల పదవీకాలను పొడిగించాలని మండలి సభ్యులుగా మహేష్ బలమూరి ప్రమాణ స్వీకారం సంబంధించిన వార్త కూడా ఉంది. బలమైన దేశంగా ఎదిగామని ఒక వార్త, రాష్ట్రపతి పార్లమెంట్లో మాట్లాడిన ఉభయ సభలో మాట్లాడిన ప్రసంగానికి సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఆత్మ పరిశీలన చేసుకోండి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఏపీలో మరికొన్ని స్థానాలకు వైఎస్ఆర్ సమన్వయకర్తల వార్త ఉన్నది. ప్రైవేటు విద్యా దోపిడీకి చెక్ పెట్టాలనే వార్త ఉన్నది. ఇక జ్ఞానవాపిలో పూజలు చేసుకోండి అనే వార్త కూడా సాక్షిలో మొదటి పేజీలోనే వచ్చింది. బెస్ట్ ఠానాలు 85 మంది బదిలీ అనే వార్త కూడా ఉన్నది. జార్ఖండ్ సీఎంగా సోరెన్ అరెస్ట్ అని, ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల బంకర్లు అనే ఫోటోకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. నమస్తే తెలంగాణలో నేడు కేసీఆర్ ప్రమాణం అనే వార్త ఉన్నది. ఇక్కడ సినీ రంగంలో గద్దర్ పురస్కారాలు అనే ఇయర్ ప్యానల్లో ఇచ్చింది నమస్తే తెలంగాణ. జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్ అనే వార్త ఉన్నది. అదుపులోకి తీసుకున్న ఈడీ అనే వార్త ఉన్నది ఇందులో. ఇక 6,956 మందికి నియామక పత్రాలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ అనే వార్త ఉన్నది. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా అనే వార్త, కేజ్రీవాల్కు ఈడీ సమన్లు అనే వార్త ఉన్నది. ఇక వీటితో పాటు జ్ఞానబాద్ మసీదులో పూజలు చేసుకోవచ్చు అనే వార్త, ఓటు వేయకుంటే గ్యారంటీలు ఆపేస్తామని కర్ణాటకకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఒకే ఠానాలో 85 మంది బదిలైన వార్త ఉన్నది. కోదండరాం అర్హతలేమిటి, నాకు లేనిదేమిటి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా ఉన్నది. ఇన్నోవేషన్లో తెలంగాణ టాప్ అనే వార్త, ఉద్యోగులపై విప్రో వేటు అని, స్టూడెంట్ వీసాలో హైదరాబాద్ ఫస్ట్ అనే వార్త ఉన్నది. ఇక పంచాయతీలకు ఎన్నికలు జరపలేమనే వార్త, నేడు కేంద్ర తాత్కాలిక బడ్జెట్ అనే వార్త ఉన్నది. ఇవి 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.